హాయ్ అండి. ఈరోజు మనము సేమియాతో వడలు చేసుకుందాము. ఇదిగోండి, ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఇవి నానబెట్టుకుందాము ఒక అరగంట. ఇది తరువాత ఇదిగోండి, ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది కూడా ఒక అరగంట నానబెట్టుకుందాము. ఇవి రెండు నానిన తర్వాత వడలు చేసుకుందాము. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, నానబెట్టుకున్న సేమియా ఇవి వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు శనగపిండి ఒక హాఫ్ కప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి ఇది వేసుకుందాం. ఇదిగోండి, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నా, ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. ఈ స్పూన్తో కలవదు, ఇది చేతితో కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం పైపైన కలుపుకుంటే సేమియాలు మనకి చక్కగా కనబడతాయి. ఇది ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయింది. ఇప్పుడు వడలు వేసుకుందాం. ఇదిగోండి, చేతి ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుని చేయి తడి చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నగా ఉండలు తీసుకుంటే సరిపోతుంది. దీనికి పేపర్ అట్లా అవసరం లేదండి. చేయి తడి చేసుకుంటే కొంచెం నీళ్ళలో చక్క చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా పలచగా వెళ్తే ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొంచెం వెనక్కి మళ్ళీ తిప్పుదాము రెండో పక్కకి. ఇదిగోండి, వేగిపోయినాయి. వేగిని తీద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్లేట్లో పెడదాము. ఇదిగోండి, అయిపోయినాయి వడలు. చక్కగా చూడండి ఎలా ఉన్నాయో. మీరు అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి.
ఉప్మా స్వీట్లు ఇవే కాదండి, సేమియాతో ఇట్లా వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడతారు, ఇవి చాలా బాగున్నాయి. మీరందరూ కూడా ఇలా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోద్ది మనకి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.